వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామమును మహిమపరచుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా మీరే మా హృదయాన్ని తెరిచి మీ మాటల యందు లక్ష్యముంచుటకు కృప దయచేయండి. ఈరోజు మేము వినబోచున్న ఈ వర్తమానము మా జీవితంలో ఒక నూతన పరివర్తన తీసుకొచ్చినట్లుగాను, ఇంకా మీకు సమీపముగా మేము రాగలిగినట్లుగాను, మీ పునరుద్ధానముల గురించి అనేకులకు ప్రకటించేటువంటి వారుగాను, పునరుద్ధానము వెనుక దాగి ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి గ్రహించి మా జీవితానికి అన్వయించుకునే వారముగాను ఉండుటకు సహాయం చేయండి. మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. చాలు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఈ మాటను చెప్తా ఉన్నారు. పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యావత్ ప్రపంచము అనేక దేశాల్లో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము జరుపుకుంటూ ఉన్నారు. ఇట్ ఈస్ వరల్డ్స్ ఫేమస్ ఫెస్టివల్, ద డే ఆఫ్ రెజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన పండుగ అదెంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పండుగ పిల్లలు. మరి యేసుక్రీస్తు జీవితంలో మనం ఎప్పుడు చూసేటువంటి విధముగా 3 ప్రాముఖ్యమైనటువంటి దినాలు అనేవి ఉన్నాయి. ఒకటి జన్మదినం, దాన్నే మనం క్రిస్మస్ అని అంటాం. అది కూడా వరల్డ్స్ ఫేమస్ ఫెస్టివల్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి పండుగ అది. రెండవది యేసు ప్రభు యొక్క మరణ దినం, గుడ్ ఫ్రైడే. క్రీస్తు ప్రభు యొక్క మరణ దినము మానవాళికి శుభదినము. ఈ 2 దినాలు అంటే జన్మదినం, మరణదినం అనేటువంటివి ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు పుట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఉంటాయి. కానీ పునరుద్ధాన దినం అనేది చూసారా, ఇది మాత్రము యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది, ఇంకెవ్వరికి లేదు. ఇప్పటి వరకు లోకంలో కొన్ని కోట్ల సంఖ్యలో ప్రజలు జన్మించారు, మరణించారు. వారిలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, మహానుభావులుగా పిలువబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ పునరుద్ధానం అనేటువంటిది ఎవరికి కూడా లేదు. వాళ్ళు జన్మించి మరణించారు, కానీ పునరుద్ధానం అనేటువంటిది వారికి లేదు. పునరుద్ధానం గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడతాయి, కానీ అన్నీ మనం చెప్పుకోలేము. కానీ ఈరోజు ఈ సందేశం అర్థమయ్యే దాని కొరకు 3 ముఖ్యమైనటువంటి విషయాలు పునరుద్ధానం గురించి మనం చూడబోతూ ఉన్నాం. ఈ 3 మీకు అర్థమైతే ఈరోజు ఈ స్థలానికి మీరు వచ్చి వాక్యం వినుట అనేది మీకు ధన్యతగా ఉంటుంది. కనుక ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మొదటిది పునరుద్ధానం అనగానేమి, వాట్ ఈస్ ద రిజరక్షన్. రెండవది పునరుద్ధానం ఎవరికి, హూమ్ ద రిజరక్షన్ ఫర్. పునరుద్ధానము ఎవరికి. మూడవది పునరుద్ధానము ఎందుకు, వై ద రిజరక్షన్. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రియులారా.
ఒకటి పునరుద్ధానం అనగానేమి, రెండు పునరుద్ధానము ఎవరికి, మూడు పునరుద్ధానము ఎందుకు. ఈ మూడు అంశాలను ఈరోజు మనం ఈ సందేశంలో నేర్చుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా పునరుద్ధానము ఎవరికి, పునరుద్ధానం అనగానేమి, వాట్ ఈస్ ద రిజరెక్షన్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానం అనగానేమి అని అంటే చనిపోయి బ్రతుకుట అనేటువంటిదే పునరుద్ధానం క్రియ. పునరుద్ధానం అంటే చనిపోయి బ్రతుకుట. ఎవరైతే చనిపోతారో వారికే పునరుద్ధానం. మరి ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాణులే. అవి కూడా జన్మిస్తూ ఉన్నాయి, మరణిస్తూ ఉన్నాయి. కానీ వాటికి పునరుద్ధానం అనేటువంటిది లేదు. మరణించిన వారికే పునరుద్ధానం అని చెప్పుకుంటున్నాము. అవి కూడా మరణిస్తూ ఉన్నాయి, కానీ వాటికి మాత్రం పునరుద్ధానం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే ఆ జంతువుల్లో, పక్షుల్లో, పశువుల్లో ఉండేటువంటిది శరీరమే కానీ ఆత్మ అనేటువంటిది వాటికి లేదు. ఆత్మ లేనటువంటివి అవి బ్రతికి చనిపోయినా వాటికి పునరుద్ధానం అనేటువంటిది ఉండదు. వై? బికాస్ దే హావ్ నో ద సోల్ ఆర్ స్పిరిట్. ఎందుకు అంటే వాటిలో ఆత్మ లేదు కాబట్టి వాటికి పునరుద్ధానం అనేటువంటిది లేదు. మరి ఆత్మ ఎవరికి ఉంది? ఆత్మ ఎవరికి ఉంది అంటే దేవునికి ఆత్మ అనేటువంటిది బైబిల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించు వారందరూ ఆత్మతో సత్యముతో, గాడ్ ఈజ్ ద స్పిరిట్. ఇంకెవరిలో ఆత్మలు ఉన్నాయి అంటే దేవుడు సృష్టించినటువంటి దేవదూతల్లో ఆత్మలు అనేటువంటివి ఉన్నాయి. దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్. ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఆర్ స్పిరిట్ బీయింగ్స్. దేవుని యొక్క దూతలు ఆత్మ స్వరూపులు. వారిలో ఆత్మలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఆత్మ ఇంకెవరిలో ఉంది అంటే సాతానులో కూడా ఆత్మ అనేటువంటిది ఉంది ప్రియులారా. తర్వాత సాతాను యొక్క దూతలు ఉన్నారు, పడిపోయి ఫాలెన్ ఏంజల్స్ అంటారు వాటిని. అంటే పడిపోయినటువంటి దూతలు, దేవదూతలు. వారిలో కూడా ఆత్మలు అనేటువంటివి ఉన్నాయి. పోతే ఇంకెవరిలో ఆత్మలు ఉన్నాయి అంటే మానవుల్లో కూడా ఆత్మ అనేటువంటిది ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది తిరిగి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. కాబట్టి మనుషుల్లో కూడా ఆత్మ అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే దేవుల్లో ఆత్మ ఉన్నప్పటికీ, దేవదూతల్లో ఆత్మలు ఉన్నప్పటికీ, మరి సాతానులో ఆత్మ ఉన్నప్పటికీ, సాతాను యొక్క దూతల్లో ఆత్మలు ఉన్నప్పటికీ వారికి పునరుద్ధానం అనేది లేదు. ఎందుకు అంటే ఆత్మకు మరణం లేదు. నేను ఇందాక డెఫినేషన్ ఏమని చెప్పాను? పునరుద్ధానం అంటే చనిపోయి బ్రతుకుట అని అర్థం. మరి సైతాను ఆత్మస్వరూపి కనుక మరణం లేదు కనుక పునరుద్ధానం అనేది లేదు. దేవదూతలందరూ ఆత్మస్వరూపులే కాబట్టి వారికి మరణం లేదు కనుక వారికి పునరుద్ధానం అనేటువంటిది లేదు. పునరుద్ధానం అనేటువంటిది ఎవరికి అని అంటే ఆత్మ శరీరం రెండు కలిగి ఎవరైతే చనిపోతారో వారికి పునరుద్ధానం అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేసినప్పుడు ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారియే. ఏ వాక్యము? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారియే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాటలు ఇవి.
యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించి ఈ భూమి మీద జన్మించాడు. అదే క్రిస్మస్ అంటే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:7. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఇది యేసు ప్రభువుని గురించి చెప్పుకున్నటువంటి మాటలు. ఆయన పుట్టుక ఎలా ఉంది అంటే మనుష్యుని పోలికగా పుట్టి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుని పోలి జన్మించాల్సి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించాడు అంటే ఆ శరీరము ద్వారా మానవ జాతికి విమోచన ఇచ్చేదానికి, ఆ శరీరము ద్వారా మానవునిపై అధికారము కలిగి ఉన్నటువంటి సైతానికి నాశనం తెచ్చేదానికి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించాడు అని అంటే ఇక్కడ సైతానుని తన మరణము ద్వారా నాశనము చేసేదానికి పిల్లాడు. మరణ భయము చేత దాసత్వములో ఉన్నటువంటి తన పిల్లలను విడిపించేదానికి. సో జీసస్ కేమ్ టు ద వరల్డ్ ఇన్ ఫ్లెష్ టు డిస్ట్రాయ్ ద డెవిల్. యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించి భూమి మీద జన్మించి సైతాను నాశనం చేశాడు. ఆయన మరణం. యేసుక్రీస్తు శరీరాన్ని ఎందుకు ధరించాడు అంటే మరణించేదానికి. మరణించేదానికి. ఎందుకు మరణిస్తున్నాడు అంటే తాను మరణించుట ద్వారా అపవాదికి నాశనం అనేటువంటిది తీసుకొస్తాడు. అది పోతే రెండవదిగా జీసస్ ఇన్ ఫ్లెష్ టు రిడీమ్ us ఫ్రమ్ సిన్. యేసుక్రీస్తు ప్రభు మనలను పాపము నుండి విడిపించేదానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చుట వలన, రక్త మాంసములు కలిగిన దేహమందు ఉండుట వలన ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి మన పాపములకు విమోచనము అనేటువంటిది తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగము ఎలాంటిది అంటే అది పుట్టబోచున్న సమస్త మానవాళికి సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలిని యేసుక్రీస్తు ప్రభువు అర్పించాడు. మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. ప్రియులారా, అందుకే బైబిల్లో మనం ఒక మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అదే పునరుద్ధానము అని అంటే. అదే పునరుద్ధానము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అన్నదానికి అనేకమైనటువంటి రుజువులు అనేటువంటివి
ఉన్నాయి ప్రియ. సామెతలు కీర్తన 16వ కీర్తన 10వ వచనం చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని అంటే ఆ శరీరం ఇంకా కుళ్ళిపోయడానికి లేదు పిల్లరా. అదే శరీరంతో ఆ శరీరం మార్పు చెంది యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు అంటే ఆయన పునరుద్ధాన శరీరాన్ని ధరించి ఆ శరీరము అంటే మర్త్య శరీరము కుళ్ళు పట్టకుండా పునరుద్ధాన శరీరాన్ని ధరించి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన పునరుద్ధానముల గురించి మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఎవరు అంటే దేవదూతలు. దేవదూతలు ఆయన పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చారు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మీరు సజీవుడైన వానిని ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవదూతలు యేసు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి చెప్పినటువంటి మాటలు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. అవన్నీ ప్రభు పునరుద్ధానుడైనప్పుడు సంపూర్తిగా నెరవేర్చబడ్డాయి. తర్వాత ప్రభు యొక్క శిష్యులు ఆయన పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇంకా ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి అనేకమైనటువంటి లేఖనాలను మనము చూస్తాం. యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వెంటనే ఆయన ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళిపోలేదు. ఆయన 40 రోజుల వరకు మరి అనేక మందికి కనబడుతూ తన యొక్క పునరుద్ధానముల గురించి బయలుపరుచుకుంటా వచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై కనబడ్డాడు. ప్రియ, మగ్దలేన మరియకు కనబడ్డాడు, యాకోబు తల్లి అయిన మరియకు కనబడ్డాడు, సొలొమోనుకు కనబడ్డాడు, మరియ కుమారుడైన యాకోబు కనబడ్డాడు, 500 కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారికి కనబడ్డాడు. సో హీ వాస్ సీన్ టు మెనీ పీపుల్. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువు కనిపించాడు. ప్రియులారా, యేసు ప్రభు తన పునరుద్ధానం గురించి ఎంతో స్పష్టంగా మానవులకు తెలియజేశాడు. మనం భౌగోళికంగా ఆలోచన చేసినప్పుడు యెరూషలేములో ఇప్పటికీ తెరవబడినటువంటి సమాధి అలాగే ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తాం. ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని ఎవరు పొరలించారు? దేవదూతలు. అది మనుషులు తీసినటువంటి రాయి కాదు, మూసింది మనుషులే కానీ తీసింది దేవదూతలు. అంటే ఆ సమాధి రాయిని తీయడం వల్ల యేసుక్రీస్తు ప్రభు లోపల నుండి బయటకు వచ్చాడా? మనం ఈ కరుణామయుడు కొన్ని పిక్చర్స్ చూస్తూ ఉన్నప్పుడు ఆ మూవీస్లో ఏమని చూపిస్తారు అంటే ఆ సమాధి రాయి అలాగా సంఖ్యలు తెగిపోయి సమాధి రాయి పొర్లించబడిన తర్వాత లోపల నుంచి ప్రభు బయటకు వస్తున్నట్టు చూపిస్తారు. అది సరైనది కాదు. అంటే అర్థమయ్యే దానికోసం వాళ్ళు అలా చూపిస్తారు అంతే. కానీ ఆ సమాధి రాయి తీయక ముందే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై అక్కడి నుంచి వచ్చేసాడు. సమాధి రాయి ఎందుకు తెరవబడింది అని అంటే యేసు ప్రభు బయటకు వచ్చాడని కాదు. బయట ఉన్నటువంటి వాళ్ళు సమాధిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు పునరుద్ధానుడు అని రుజువు చేసుకునే దానికి ఆ సమాధి రాయి దొర్లించబడింది. కాబట్టి భౌగోళికంగా జియోగ్రాఫికల్గా మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పటికీ యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడినటువంటి సమాధిగానే ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు.
మనం ఏమని చెప్పుకుంటున్నామంటే మొట్టమొదటిది ఏంటి? పునరుద్ధానము అనగానేమి? పునరుద్ధానం అనగానేమి అని అంటే చనిపోయి బ్రతుకుట. యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆయన మరలా బ్రతికాడు, తిరిగి బ్రతికాడు. అలాగనే రెండవ ప్రశ్న ఏంటి? పునరుద్ధానము ఎవరికి? హూమ్ ద రిజరెక్షన్ ఫర్. పునరుద్ధానము ఎవరికి? కేవలం యేసు ప్రభువుకు మాత్రమే కాదు. పునరుద్ధానం అనేటువంటిది కేవలం యేసు ప్రభువుకు మాత్రమే కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఆత్మ శరీరాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా మానవులందరూ కూడా ఆత్మను శరీరాన్ని కలిగి. దేవదూతలకు ఆత్మలు ఉన్నాయి కానీ శరీరాలు లేవు. పశువులకి జంతువులకి శరీరాలు ఉన్నాయి కానీ ఆత్మలు లేవు. కాబట్టి వాటికి పునరుద్ధానం అనేటువంటిది లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ శరీరం రెండు కలిగి ఉన్నాడు కనుక ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పునరుద్ధానం ఎవరికి అని అంటే చూడండి, ఒక టైం లైన్ అనేటువంటిది బైబిల్లో మనకు చూపించబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి అంటే ఇప్పుడు వరకు చనిపోయినటువంటి వారందరిలో కూడా ప్రథమ ఫలముగా లేపబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తుకు మాత్రమే పునరుద్ధాన దినం అనేటువంటిది ఉంది, ఇంకెవరికి లేదు ఇప్పటి వరకు. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ అలాగు మృతి పొందుచున్నారు, అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. చాలు. ప్రతివాడును తన వరుసలో అంటే ఒక టైం లైన్ మనం చూస్తా ఉన్నాం. అంటే రిజరక్షన్ అనేటువంటిది ఎలా ఉంది అంటే ఇట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ సిస్టమాటిక్లీ. ఒక వరుస క్రమంలో ఒక క్రమబద్ధీకరణముగా ఈ పునరుద్ధానము అనేటువంటిది దేవుడు నియమించాడు. తన వరుస ప్రకారము ప్రథమ ఫలము క్రీస్తు అంటే ఇప్పుడు క్రీస్తు తిరిగి లేచేశాడు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. సో వి ఆల్సో హ్యావ్ ద రిజరెక్షన్. కాబట్టి మనకు కూడా దేవుడు ఆ పునరుద్ధానము అనేటువంటిది ఇచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. చూడండి, దేవుని వాక్యంలో శవం సజీవం అవుతుందట. మృతులైన నీవారు అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు అన్నమాట. సో బిలీవర్స్ హ్యావ్ ద రెజరక్షన్. పాత నిబంధన భక్తులకి పునరుద్ధానం ఉంది. క్రొత్త నిబంధన భక్తులు అంటే సార్వత్రిక సంఘానికి పునరుద్ధానం ఉంది. తర్వాత ట్రిబులేషన్ పీరియడ్ అంటే యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది. ఆ శ్రమల కాలంలో చాలా మంది ప్రభువుని నమ్మి హతసాక్షులు అయిపోతారు. వారికి కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ ఒక వరుస క్రమంలో దేవుడు వీటన్నిటిని ఏర్పాటు చేశాడు. ఇందాక మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఏమని చూసాము? ప్రతివాడును బ్రతికింపబడును. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. క్రీస్తు వచ్చినప్పుడు when Jesus comes, క్రీస్తు వచ్చినప్పుడు తన వారు బ్రతికింపబడుతురు. దాన్నే ర్యాప్చర్ అంటారు ప్రియులారా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి
ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి పిల్లరా, ఎవరైతే ముందుగా ప్రభువునందు విశ్వాసం నుంచి చనిపోయారో, యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ ఉంటుంది. క్రీస్తునందుండి చనిపోయినటువంటి వారు మొదటిగా లేస్తారు. అది మొదటి పునరుద్ధానం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ లేసేసాడు, ఇలా ప్రథమ ఫలంగా ఉన్నాడు. ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఎవరైతే యేసుక్రీస్తు నుండి విశ్వాసం నుంచి చనిపోయి ఉంటారో వాళ్ళు లేస్తారు, తిరిగి లేస్తారు. అది పునరుద్ధానం. చాలు, ఇది పునరుద్ధానం కాదు కానీ ఇది ఆరోహణం. ఎందుకంటే ఇక్కడ చనిపోకుండా విశ్వాసం వెళ్ళిపోతారన్నమాట. మరణం చూడకుండా వెళ్ళిపోతారు. విజయవంతు మరణం మృంగివేయబడును అన్న వాక్యం అప్పుడు నెరవేరుతుంది. తర్వాత నేను ఇందాక మీకు చెప్పాను, అంటే ట్రిబులేషన్ పీరియడ్లో, శ్రమల కాలంలో చాలా మంది ప్రభువును నమ్ముకొని హతసాక్షులు అయిపోతారు. వారు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లలు. వధింపబడిన వారి ఆత్మను చూశాను అంటున్నాడు. అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యోహాను ఆత్మలను చూస్తా ఉన్నాడు ప్రియులారా. ఈ ఆత్మలు ఎవరై ఉంటారు అని అంటే, చాలా వరకు యేసుక్రీస్తు ప్రభువునందు శ్రమల కాలంలో విశ్వాసం నుంచి చనిపోయినటువంటి యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉందంటే, నాదా ఎందాక నీవు వీరికి తీర్పు తీర్చక, సంఘం అట్లా చెప్పదు. సంఘం ఏం చెప్పద్ది అంటే, సంఘానికి యేసు ప్రభు నేర్పించిన పాఠం ఏంటి అంటే, ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు, నీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అనేదానికి వారి యొక్క ఆ పదజాలం అనేటువంటిది ఆధారంగా ఉంది ప్రియులారా. సరే, వీళ్ళకి ఆత్మలు ఉన్నాయి కానీ శరీరాలు లేవు ఇంకా. అంటే వీరు కూడా ఏమవుతారంటే ఇంకొక పునరుద్ధానానికి బయటకు వస్తారు వీళ్ళు. చూడండి, అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారి ఆత్మలను చూశాను అంటున్నాడు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి, వారు బ్రతికిన వారై. ఇక్కడ ఒక పునరుద్ధానం మనం చూస్తున్నాం పిల్లలు. అంటే శ్రమల కాలంలో ప్రభువు నిమిత్తం హతసాక్షులైనటువంటి వారు, శిరఛేదనం చేయబడినటువంటి వారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్టర్ ర్యాప్చర్, సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకొక పునరుద్ధానం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాము. దీన్ని ఏమంటారంటే హతసాక్షుల పునరుద్ధానము అని. పునరుద్ధానం ఎవరికి అంటే సంఘానికి, పాత నిబంధన భక్తులకు, అలాగనే హతసాక్షులకు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాము పిల్లలు. తర్వాత పునరుద్ధానం ఎవరికి అంటే అన్యజనులకు కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంది. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, వారికి కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంది. వారికి కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంది ప్రియులారా. దాన్ని మళ్ళా చెప్తాను మీకు. సరే, మూడవ ప్రశ్న ఏంటి? పునరుద్ధానము ఎందుకు? అసలు ఎందుకు వీళ్ళంతా బ్రతకడం? ఈ సమాధులు తెరవబడ్డం ఏంటి? క్రీస్తునందు మృతులైనటువంటి వారు లేచి సజీవులు అవ్వడం దేనికి? హతసాక్షులు మళ్ళీ తిరిగి బ్రతకడం దేనికి? వై ద రిజరెక్షన్? అసలు ఎందుకు ఈ పునరుద్ధానము అని అంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పార్ట్ ప్రియులారా.
ఈ మూడవ అంశం ఎలాంటిది అంటే ఎవ్రీబడి మస్ట్ నో దట్ దిస్ థర్డ్ పాయింట్. ఈ మూడవ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. వై ద రిజరెక్షన్? ఎందుకు పునరుద్ధానము? ఎందుకు పునరుద్ధానము? ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రియులారా, మనం ఇందాక చూసాం సార్వత్రిక సంఘానికి పునరుద్ధానం గురించి చూసాం, పాత నిబంధన భక్తులు పునరుద్ధానం గురించి చూసాం, హతసాక్షుల పునరుద్ధానం గురించి చూసాం. అసలు ఎందుకు పునరుద్ధానం అవడం దేనికి అని ప్రశ్న వేసుకుంటే చూడండి, పునరుద్ధానం దేనికి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున. పునరుద్ధానం దేనికి అంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి, టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి పునరుద్ధానము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అదే ఆకాశ మండలానికి ప్రభువు రావడం. ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి వారు తిరిగి లేచే దేనికి అంటే ఆయన యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రభువు తీసుకుని వెళ్తున్నాడు. దానికే పునరుద్ధానం. ఇంకా పునరుద్ధానం దేనికి అంటే టు రిసీవ్ ద గిఫ్ట్స్ ఎట్ హిస్ థ్రోన్, ప్రభు యొక్క సింహాసనం యొక్క బహుమానాలను అందుకునేదాన్ని. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మనమందరము అంటున్నాడు ప్రియులారా. అంటే పౌలు తనతో కలుపుకొని ఈ మాటలు మాట్లాడుతారు. ఎందుకు పౌలు తనతో కలుపుకున్నాడు అని అంటే, పౌలు ఏ విధంగా అయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడో ఆ విధంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా పునరుద్ధానం తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాలు తీసుకునేటువంటి బీమా జడ్జిమెంట్ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేస్తాడు. 13వదిగా పునరుద్ధానం దేనికి అని అంటే చూడండి, దశం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. ఆ మీదట కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. సదాకాలము ప్రభువుతో కూడా ఉండేదానికి, సదాకాలము ప్రభువుతో కూడా ఉండేదానికి పునరుద్ధానము. ప్రియులారా, ఎవరు సదాకాలము ప్రభువుతో కూడా ఉంటారు అంటే ప్రభువుకు సంబంధించినటువంటి వారు. ఇందాక మనం చదివాం కదా 14:2లో, మీరును నాతో కూడా ఉండునట్లు. సదాకాలము ప్రభువుతో కూడా ఉండేదానికే పునరుద్ధానము. ప్రియులారా, ఇంకా దేనికి పునరుద్ధానం అంటే ఇది విశ్వాసులకు సంబంధించినటువంటి జాబితా అన్నమాట. ఇంకా దేనికి విశ్వాసులకు పునరుద్ధానము అని అంటే చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం, అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, చాలా కొందరు నిత్య జీవము అనుభవించుటకు, నిత్య జీవాన్ని అనుభవించేదానికే పునరుద్ధానము. ప్రియులారా, ఎవరు నిత్య జీవాన్ని అనుభవిస్తారు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే నిత్య జీవాన్ని అనుభవిస్తారు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎవరికి నిత్య జీవము, ఎవరికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాలు, ఎవరు నిత్యము క్రీస్తు ఉండేటువంటి వారు అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు, ఈ భూమి మీద ఉండగానే ప్రభువును రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొందినటువంటి వారు, వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రియులారా, నిత్య జీవానికి వారసులు అవుతారు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటి అంటే అన్యజనులకు కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంది. అన్యజనులకు కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంది. ప్రియులారా, చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చేది ఒక దినమును మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంది అన్న సత్యము ఇక్కడ బయలుపరచబడింది. ఈ అంతిమ తీర్పు ఎవరికి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా లోకంలో పాపంలో జీవించి పాపక్షమాపణ పొందకుండా మరణించినటువంటి వారు తీర్పు పునరుద్ధానంలోనికి బయటికి వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. No one can escape the wrath of God. No one can escape the judgment of God. యేసు దేవుని యొక్క తీర్పు నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి ఎవ్వరు కూడా తప్పించుకోరు. వీరు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారట. ఎందుకు అంటే ఈ తీర్పు పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ తీర్పు పునరుద్ధానం అనేటువంటిది లేక అంతిమ తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. ఆ ఫైనల్ జడ్జిమెంట్లో లోకంలో ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా చనిపోయి ఉంటారో, అంటే కయ్యూను మొదలుకొని ఆనాటి వరకు వారందరూ కూడా బయటకు వస్తారు. సముద్రంలో చనిపోయినటువంటి వారి ఆత్మలను సముద్రం తీసుకొచ్చి అప్పగిస్తుంది. ఎక్కడెక్కడైతే మనుషులు చనిపోయారో ఆ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ బ్రతుకుతారు. మళ్ళీ బ్రతుకుతారు. మనిషికి ఇది అర్థం కావట్లే. మనిషి ఏమనుకుంటున్నాడు, చనిపోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళే, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇలా అనుకుంటా ఉన్నారు. ఇలా దెర్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. బైబిల్ ఏమని చెప్తుందంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అది తర్వాత తీర్పు జరుగును. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు వీళ్ళరా, ఇక్కడ ఏమని చదువుతున్నాం అంటే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. చూడండి ఎట్లా ఉందో వాక్యము. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా మళ్ళీ ఆ సింహాసనం ఎదుట కనబడతా ఉన్నారు. అంటే మనుషులందరూ, అంటే అన్ని జనులకు కూడా తీర్పు పునరుద్ధానం అనేటువంటిది ఉంది. దేవుని వాక్యంలో పునరుద్ధానం గురించి ఇవన్నీ రాయబడింది. ఎందుకు పునరుద్ధానం అన్యులకి? ఇందాక విశ్వాసులకి పునరుద్ధానం దేనికి అనేది మనం చెప్పుకున్నాం. అయితే అన్యజనులకు పునరుద్ధానం దేనికి అని అంటే
చూడండి, అక్కడే మనం చదువుతా ఉన్నాం. ఏంటి 13వ వచనం చదవండి. సముద్రము ఆ, తనలో ఉన్న వృత్తులను అప్పగించెను, ఉమ్, మరణమును ఆ, పాతాళ లోకమును ఉమ్, వాటి వశమునున్న ఆ, వృత్తులను అప్పగించెను. ఉమ్, వారిలో ప్రతి వాడు ఉమ్, తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఆ. మరణమును మరణమును మృతుల లోకమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము ఈ అగ్నిగుండము రెండవ మరణము. రెండవ మరణము. వీళ్ళరా, ఎందుకు జడ్జిమెంట్? ఎందుకు ఈ పునరుద్ధానము అంటే? శిక్ష కోసం పునరుద్ధానము. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు బయటకు వచ్చి ఆ జడ్జిమెంట్ తర్వాత వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే నిత్య నరకానికి వెళ్ళిపోతా. పెరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కనుక ప్రియులారా, ఈ మూడు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. పునరుద్ధానం అనగానే అంటే పునరుద్ధానం అనగా చనిపోయి బ్రతకటము. ఎవరు చనిపోయి మళ్ళీ బ్రతుకుతారు అంటే ఆ ప్లేస్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయి ఆయన 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన ఏ విధంగా లేచాడో మనల్ని కూడా ఒకరోజు ఆ విధంగా లేకపోతూ ఉన్నాడు. సో వి ఆల్సో హ్యావ్ ద రిజరెక్షన్. మనకు కూడా పునరుద్ధానం అనేటువంటిది ఉంది. మనము అన్న దాంట్లో మానవ జాతి అంతా కూడా దాగి ఉంది పిల్లలు. ఈ మానవ జాతిని డివైడ్ చేసినప్పుడు కొద్దిమంది ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన భక్తులు వస్తున్నారు, కొద్దిమంది నూతన నిబంధన భక్తులు వస్తున్నారు, మరికొద్దిమంది హతసాక్షులు అనబడేటువంటి వాళ్ళు వస్తున్నారు, మరొక పక్క అన్యజనులు అనేటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం ఉంది. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి పునరుద్ధానం అనేది కూడా. కనుక ఈ వర్తమానం విన్నటువంటి మనము మరి మన అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన మరణించాడు. మన పాపం కొరకు ఆయన మరణించాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. మనము బ్రతుకున్నప్పుడే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మరణిస్తే ఒకరోజు తప్పనిసరిగా ప్రభు వచ్చినప్పుడు మనం తిరిగి లేస్తాం. ఎందుకు అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించేదానికి, ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు అందుకునేదానికి, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకునేదానికి, ఆయనతో యుగయుగములు కలిసి జీవించేదానికి. అలాగే ఒకవేళ పాప క్షమాపణ పొందకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా లోకములో ఇష్టానుసారంగా జీవించి చనిపోతే వారికి కూడా పునరుద్ధానం ఉంది. వారికి దేనికి పునరుద్ధానం అంటే ఆ నిత్య నరకంలోనికి వెళ్ళిపోయేదానికి ఫైనల్ జడ్జిమెంట్ అనేది జరిగి ఆ తర్వాత వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కనుక యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మానవాళికి ఒక శుభ సందేశం. మరణం తర్వాత మరొక జీవితం ఉంది అన్న దానికి ప్రభు యొక్క పునరుద్ధానము చక్కటి సాదృశ్యం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సమస్త మానవ పాప క్షమాపణకై సిలువలో మరణించావు. నీవు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగాను లోక రక్షకుడుగాను ఉన్నావు ప్రభువా. పాపులను రక్షించుటకు మీరు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎవడును నశించుట మీ చిత్తం కాదు. కనుక మా ప్రభువా, మీ మరణ భూస్థాపన పునరుద్ధానములను గురించిన అవగాహన లోకంలో మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచినటువంటి మా జీవితాల్లో ఎంత గొప్ప నిరీక్షణ. ఒకనొక రోజు మీరు రాబోతూ ఉన్నారు. మీ యందు మా మరణము కూడా ధన్యతయే. మిమ్మల్ని ఎదుర్కోబోయేటువంటి ఆ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పునరుద్ధానము మా పునరుద్ధానానికి ఒక చక్కటి మూలాధారముగా ప్రభువా మీరు ఏర్పాటు చేశారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మాకును మీరు ప్రభువా అక్షయ దేహాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రభువా పునరుద్ధాన శరీరాన్ని
మీరు ఇవ్వబోతూ ఉన్నారు. మీ యందు మాకున్న ఈ గొప్ప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా సంఘంలో లోకంలో ఎవరైతే మారు మనసు పొందలేదో ప్రభా, వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించి మీ యందు విశ్వాసం ఉంచి మీ నిత్య జీవానికి, మీ నిత్య రాజ్యానికి వారసులగినట్లుగా చేయండి. ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకుండానట్లు సహాయం చేయండి. మీ యందు విశ్వాసం ఉంచగా పాప క్షమాపణ పొందక ఎవరు మరణించకూడదు ప్రభా. నాయనా, మీరు దయతో కనికరించి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళందరూ లేచి నిలబడి మన బ్రదర్ కుమార్ గారు ప్రత్యేక పాట పాడుతూ ఉండగా కానుకలు చేయబడతాయి. పాటలు మహిమ స్వరూపుడా